సో ఎట్నుంచి ఎక్కడ పోయినా కానీ ఎరుపాలెం మండలంలో పోవటానికి రాకపోకలకి రైతులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే భవిష్యత్ తరాలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఈ మండల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను చెప్పినవన్నీ భవిష్యత్తులో చేస్తానని కాదు, ఆల్రెడీ నేను అన్ని తిరిగి ఆలోచన చేసి శాంక్షన్ చేసి భూమి పూజ చేసినటువంటి రోడ్ల వివరాలు చెప్పాను నేను ఇప్పుడు. సో ఈ పనులు కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇంకా ఎక్కువసేపు నన్ను ఇక్కడే మీరు ఆపితే ఇంకా 10 గ్రామాలు నష్టం జరుగుతుంది కాబట్టి నన్ను త్వరితగతిన మీరు ఏమనుకోకుండా అన్నిదా భావించకుండా ఇక 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి కట్లేరు సంబంధించి మోడర్నైజేషన్, దానికి సంబంధించి ఆ మోడర్నైజేషన్ కూడా కావాలంటే నిధులు శాంక్షన్ చేశాం. కొద్ది రోజుల్లో టెండర్ పిలుస్తారు, పనులు మొదలుపెట్టి దానికి సంబంధించి కూడా చేస్తారు. అట్లాగే కట్లేరు పైన బ్రిడ్జులకు సంబంధించి కూడా పనులు మొదలవుతాయి. అట్లాగే 3rd జోన్లో ఉన్నటువంటి ఎరుపాలెం మండలానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎన్ఎస్పి కెనాల్ సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం మండలం ఉన్నప్పుడు కూడా మనం 3rd జోన్లో పెట్టడం వల్ల ఎప్పుడు కూడా నీళ్లు రావడం బాగా ఆలస్యం అవుతుంది. ఏడ నాట్లు వేసుకునే కార్యక్రమం కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి 2nd జోన్లో తీసుకొని రావాలనేది ఈ ప్రాంత చిరకాల ప్రజల వాంఛ. ఆ వాంఛను కూడా నిజం చేయడం కోసం దానికి కావాల్సినటువంటి సర్వేలతో సహా మ్యాప్స్ అన్ని తయారు చేసి రేపు పొద్దున ప్రజెంట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా త్వరలోనే ఆ డిజైన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు జియో ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దానికి సంబంధించి బడ్జెట్లోనే ప్రజెంట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా 500 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం కూడా జరిగింది. అంటే ఎరుపాలెం మండలం నీటి ఇబ్బంది లేకుండా ఏ గ్రామానికి కూడా వ్యవసాయం ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తీసుకున్నాం. మనం గతంలో మంచినీటి కోసం కూడా మనం ప్యాట్ చెరువు దగ్గర నీళ్లు తీసుకుని అన్ని గ్రామాలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. సరే మధ్యలో వీళ్ళు మిషన్ భగీరథ అని చెప్పి దాన్ని తాళాలు వేసి పని కాకుండా లోపల బంద్ చేసి పెట్టారు. దానివల్ల చాలా గ్రామాలకు నీళ్లు పోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇప్పుడు నేను దీన్ని రెండింటిని రిపేర్ చేసి అన్నింటినీ వాడకంలో తీసుకొని రావాలని చెప్పాను. దానికి ఏమైనా రిపేర్లు కావాలంటే నిధులు కూడా చాలా 10 సంవత్సరాల నుంచి వాడకంలో లేదు కాబట్టి ఏమైనా కావాలంటే కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు మనం కొత్తపాలెం మొత్తం వాళ్ళు అదే చెప్తా ఉన్నాం, నీళ్ళు రావట్లేదని, మంచినీళ్ళు రావట్లేదు. సో ఇక్కడ సోర్స్ పెట్టుకొని అద్భుతమైన సోర్స్ పెట్టుకొని మంచి కట్టుకొని పైప్ లైన్ వేసుకొని నీళ్లు గ్రామాలకు రాకుండా 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏంటని వెంటనే నేను వాళ్ళకి మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మాట్లాడాను. వాళ్ళకు కూడా చెప్పి తొందరగా అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చి ఏర్పాటు చేస్తాం. లేకపోతే రుణమాఫీకి సంబంధించి కూడా ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. జూలై 15 నాడు జియో ఇచ్చాం చేస్తామని. జూలై 18వ తారీఖు నాడు అంటే 15 నుంచి 18వ తారీఖే మొదటి విడతలో 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు వేసేసాం బ్యాంకుల్లో. జూలై 30వ తారీఖు వచ్చేవారికల్లా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఆలస్యం అయితే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలోనే లేట్ చేయకుండా ఉండాలని చెప్పి 1,50,000 వరకు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక 7 నుంచి 8,000 కోట్లు వేసాం. మళ్ళీ మొన్న ఆగస్టు 15 నాడు వైరాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ సందర్భంగా 3వ విడతగా 2 లక్షల వరకు 2 లక్షల లోపల 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేసి బ్యాంకులు పంపించేశాం ఒకటే రోజు మిషన్ మీటర్కి. ఈ 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చే క్రమంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ప్రకారం
కోఆపరేటివ్ సొసైటీస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అందరికీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇక 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి కూడా 2 లక్షల పైబడి ఉన్నటువంటి రుణాలకు సంబంధించిన నిధులు కూడా ఆ పైన ఉన్నటువంటి డబ్బుని మీరు కట్టుకుంటే 2 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాకీ ఉందో అది కూడా వేసేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇది క్లియర్. రైతులకు ఎవరికైనా నేను మరొకసారి చెప్తా ఉన్నాను, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పైన అమౌంట్ ఎంత ఉందో అది మీరు కట్టుకుంటే అప్ టు 2 లక్షల వరకు ప్రభుత్వం మళ్ళీ మీరు కట్టుకుని వెంటనే సమాచారం వ్యవసాయ శాఖకి ఇస్తే వెంటనే మీ అకౌంట్ కి 2 లక్షల వరకు డబ్బులు జమ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తుందని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సరే మనం చూసాం, గతంలో 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ ₹1,00,000 కూడా ఒకటేసారి మాఫీ చేయలేక 5 సంవత్సరాలకు 4 ఇన్స్టాల్మెంట్స్ చేస్తే 5 సంవత్సరాలకి ఆ ₹1,00,000 అసలుకి ఆయన చేసిన 4 ఇన్స్టాల్మెంట్స్ కి వడ్డీకే సరిపోయింది. అసలు అలాగే ఉండిపోయింది. బ్యాంకులు తిరిగి లోన్లు ఇవ్వలే వాళ్ళకి, ఇర్రెగ్యులర్ అకౌంట్ గా చేసి. రెండోసారి మళ్ళీ 18 నుంచి 2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఆ 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశారు. అటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకదాటిన మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం మీద భారం వేసి పోతే కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి బ్యాంకుల్లో 18,000 కోట్ల రూపాయలు వేయటం అనేది ఇది ఒక చారిత్రాత్మక సత్యం. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాక్షరాలతో రాసి